రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ వ్యవహారం రాజకీయంగా చర్చకు దారితీస్తుంది. లగ్జరీ పార్టీ, డ్రగ్స్ వినియోగం, విదేశీ మద్యం, కాల్పుల ఆరోపణలపై తీవ్ర కలకలం రేపాయి. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన ఏపీకి చెందిన అధికార పార్టీకి చెందిన ఎంపీ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్న డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. రోహిత్ రెడ్డి, ఎంపీ పుట్టా మహేష్తో పాటు 6గురిని పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ ఎస్పీ వెల్లడించారు. 11 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఎంపీ పుట్టా మహేష్కు స్టేషన్ బెయిల్ లభించింది. డ్రగ్స్ పార్టీలో భారీగా విదేశీ మద్యం వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఫామ్ హౌస్లో ఈగల్ టీం దాడులు నిర్వహించిన సమయంలో 2 గ్రాముల కొకైన్తో పాటు రివాల్వర్, ఒక లైవ్ రౌండ్, 4 ఖాళీ కార్డిన్లు, 48 బీర్ బాటిళ్లు, డాగ్ జిలియో, రాయల్ సెల్యూట్, చివాస్ బిల్వీట్ వోడ్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, పోలీసులు తనిఖీలకు వెళ్లిన సమయంలో కాల్పులు జరిపినట్లు ఢిల్లీకి చెందిన సుమిత్ శర్మని పోలీసులు అరెస్ట్ చేశారు. లైసెన్స్ గన్ సతీష్ పేరుతో నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ పార్టీలో ఒక మహిళతో పాటు వ్యాపారవేత్తలు, రివాల్వర్లు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సిమ్లా నుంచి డ్రగ్స్ తెచ్చినట్లు పార్టీలో పాల్గొన్న కౌశిక్ రవి అంగీకరించాడు. మత్తులో ఘటనకు సంబంధించిన కేసు నమోదు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో మరిన్ని అంశాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు సరఫరా చేశారు, మరెవరైనా ఇందులో భాగస్వాములు ఉన్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ను పూర్తిగా సీజ్ చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. నిన్నటి ఘటనపై సిపి యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి ఫామ్ హౌస్ను సీజ్ చేసేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అరెస్ట్ చేసిన వారిలో నుంచి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ను స్టేషన్కు బెయిల్ మంజూరు అయింది. పార్లమెంట్ సమావేశాలు ఉండడంతో మహేష్ కుమార్కు బెయిల్ మంజూరు అయినట్లు తెలుస్తోంది. మహేష్తో పాటు ప్రియాంక రెడ్డికి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు.